దేవుని నామంలో వచ్చిన మీ అందరికీ వందనాలండి. పాస్టర్ గారికి, రానన్నకి, మరి వదిన గారికి అందరికీ ప్రైజ్ లాడండి. నాది చాలా చిన్న సాక్ష్యమే. నాకు ఎందుకో చాలా భయంగా ఉంది, లోపల మాత్రం చాలా సంతోషంగా ఉంది. గడిచిన కాలంలో దేవుడు మా పట్ల చాలా కార్యాలు చేస్తారండి. నేను ఒక అన్యుల కుటుంబం నుండి వచ్చాను. మా సార్ ఇంకా నమ్ముకోలేదు. మేము కారు కొన్నప్పుడు ఈ పెద్ద పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేశారు. అయ్యగారు, రానన్న కూడా వచ్చారు. ఇప్పుడు ఆయన చూడగానే చాలా సంతోషం అనిపించింది. మేము మా జనవరి నెలలో ప్రయాణమై వెళ్తుండగా కారు రాజమండ్రి హైవే బ్రిడ్జ్ మీదకి వచ్చినప్పుడు నాకు కొంచెం కడుపులో తిప్పినట్టు, కళ్ళు తిరిగినట్టు అనిపించాయి. నేను సీట్ బెల్ట్ తీసేసాను. తీసేసిన తర్వాతకి ఓ 10 నిమిషాల నుండి ఒక స్వరం వినబడుతుంది, పెట్టుకో పెట్టుకో అనేసి. మళ్ళీ వెంటనే పెట్టుకున్నానండి. అయితే పాస్టర్ గారు ఒకసారి ఇక్కడ చెప్తా, అమ్మ దేవుడు మనల్ని ఆశీర్వదించి అన్నీ ఇచ్చారంటే మనం ఏసీ కదా, కారు చల్లగుంది అని పడుకోకూడదమ్మా, స్తుతులు చెప్పాలమ్మా అని చెప్పారు పాస్టర్ గారు. మరి నాకు ఆ విషయం ఎప్పుడు కారు ఎక్కినా కూడా గుర్తుంటుంది. నేను స్తుతులు చెప్తా ఉన్నా. మా సార్ అన్నారు, మీ అమ్మకి యేసు ప్రభు ఉంటే చాలు, వాక్యాలు ఉంటుంది, ఈ స్తుతులు ఉంటుంది, పాటలు ఉంటుంది, ఏమీ ఉపయోగపడవు, మీ అమ్మ వల్ల ఏమి ఉపయోగం లేదు అనేసి అనేవారు మా సారు మా పాపతో. అయితే నేను అప్పుడు ఏం మాట్లాడలేదు. కొంచెం నాకు బాగాలేదు కాబట్టి నేను నీరసంగా అనిపించింది. సీట్ బెల్ట్ తీసేసా. తర్వాత మళ్ళీ ఎవరో పెట్టుకో అనే స్వరం వినపడింది. పెట్టుకున్న 10 నిమిషాలకి గోపాలపురం దగ్గరకు వచ్చేసరికి ఒక అతను అలా రోడ్డుకి మధ్యలో తెల్లగీత ఉంటుంది కదండి, అటువైపు ఆలయ వెళ్తాయి, ఇటువైపు మన వెళ్తాయి కదా వాహనాలు. అయితే సడన్గా ఆయన అటే వెళ్ళిపోయేవాడు. అలా ఏం చేశాడంటే హార్న్ కొడుతున్నా కూడా వినిపించుకోకుండా ఇటువైపుకి వచ్చేస్తున్నాడు. ఆయన చూసుకోవట్లేదు, ఆయన వెనకొచ్చేది చూసుకుంటున్నాడు కానీ ముందులో వచ్చేది చూసుకోలేదు. అలాగే సడన్గా వచ్చేసాడు అనమాట. రాగానే మేము హార్న్ కొడుతున్నాం, అరుస్తున్నాం, ఆయనకి ఏం తెలియలేదు. వచ్చి పడిపోతే బండి ఏమో 2 ముక్కలు అయ్యింది. ఆయన కూడా ఎగిరి నా ఒళ్ళో పడ్డట్టు. చూడండి అసలే భయస్తురాలంటే ఆయన ఎగిరి కారు ఎటు తగిలి అద్దానికి, ఆ అద్దంలో ఆయన ఎంటుకలన్నీ గుచ్చుకుపోయి ఆ అద్దం పగిలి ఆ చిన్న చిన్న ముక్కలు నా చేతికి తగిలి చిన్న గాయమే అయ్యింది. అంటే గాజు పగిలిపోతే అంత గాయం అయింది మన చేతికి, అంత గాయమే అయ్యింది. ఆయనే పడి బౌన్స్ బ్యాక్ అంటారు చూసారా, అట్ట ఆయనే పడి ఆయనే లెగిసి మళ్ళీ వెళ్ళి ఒక చోటకు వచ్చి కూర్చొని గాయాలు చూసుకుంటాడు. మా సారు డోర్ తీసేసి అయిపోయాడు, కారు తొక్కిచ్చేసాను అనుకొని నుంచొని ఇంకేమీ అర్థం కావట్లేదు. చచ్చిపోయిన మనిషి ఎక్కడ ఉండని వెతుకుతుండే ఆయన. ఈయన ఇటు పక్కకు వచ్చి కూర్చొని ఉన్నాడు చక్కగా. అయితే కారు డోర్ తీసేసరికండి కారులో అనుకున్న మా పాప ఎగిరి కింద పడింది. నేను మాత్రం చెప్పులు వదిలేసి కూర్చొని ఉన్నాగా ఇంకేం లేదు. తారు రోడ్డుగా దిగంగానే కాళ్ళు మండుతున్నాయి. ఇటు చూస్తున్నాయి, ఎక్కడ ఎవరు లేరు. ప్రభా నేను అనుకున్నా, ప్రభా నాయన ఇరిగినా పర్వాలేదు కానీ జీవంతో ఉండాలి ప్రభా, కుటుంబం అంతా రోడ్డు పాలు అయిపోద్ది కదా ప్రభా బతికించిన ఆయన జీవాన్ని ప్రభా అని ఇంకా పెద్దగా అరుస్తున్నా, ఏడుస్తున్నా అనమాట. నేను ఇంకా డోర్ తీసి, కారు అంతా పాడైపోయింది, కారు గురించి బాధ ఏమీ లేదు, మనిషి బ్రతకాలని చెప్పేసి నేను బాధపడుతున్నా. ఏడ్చా. ఆయన ఆడ కూర్చొని ఏమంటున్నాడో తెలుసా అండి, నమ్మశక్యం అవ్వదు. అమ్మ నాదే తప్పుదా, నేను బాగానే ఉన్నా. ఆయన పిలుస్తున్నాడు నన్ను, యాక్సిడెంట్ అయిన ఆయన. అమ్మ నాదే తప్పు, నేనే అడ్డంగా వచ్చారా అమ్మ, నేను బాగానే ఉన్నాను, నువ్వు ఏడవకమ్మ అంటున్నాడు ఆయన. అప్పుడు దాకా అక్కడ టీటరీలో ఉన్న ఆవిడ అంటుందండి, అమ్మ ఆయన తాగినట్టు ఉంటాడు కానీ తాగలేదనేసింది. అసలుకైతే ఆయన తాగే ఉన్నాడు. ఈ అమ్మ అప్పుడు దాకా తాగినట్టు ఉంటాడు కానీ తాగలేదన్న. ఇంక చూడండి గుండెలో రాయబడిపోయింది. అళువాళ్ళు అందరూ వచ్చేసారు, గోపాలపురం అక్కడ అళువాళ్ళు అందరూ వచ్చేసరికి మాట మార్చేసింది. అప్పుడు దాకా బాబు మీదే తప్పు లేదు, మీరు కరెక్ట్గా వస్తున్నారు, ఆయన అడ్డంగా వచ్చాడని చెప్పినాను. బాబు ఇదేంటి నాయన ఇప్పుడేంటి ఈవిడ ఎలాగ అందే అని చెప్పేసి. అంతలోకి ఇంకొక అతను వచ్చాడు బండి మీద, ఇంకొక ఆయన వచ్చి, అమ్మ యాక్సిడెంట్ అయితే మీరేటమ్మా ఎక్కడ ఉన్నారు, ఆయన హాస్పిటల్కి తీసుకెళ్లారు కదా, వెళ్ళండి, మీరు వెళ్ళకపోతే ఆడికి ఏదో మత్తు ఇంజక్షన్ ఇచ్చేసి పడుకోబెట్టేస్తారు, మిమ్మల్ని ఇక్కడే ఉంచేస్తారమ్మా, వెళ్ళిపోండి అమ్మ అన్నారు. వెళ్ళగానే దేవుడు ఎంత గొప్ప కార్యం అంటే వెళ్ళాను. మళ్ళీ బాబు వీళ్ళని వదిలేసి నేను వెళ్ళిపోయాను అనమాట హాస్పిటల్కి. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ గదిలో ఒక సిస్టరు, ఒక 2 పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు. నేను వెళ్ళిందని ఎక్స్రే రూమ్కి వెళ్ళాలిగా, అక్కడికి వెళ్ళకుండా ఈ ప్రార్థనను పడేసరికి మళ్ళీ ఏడు దగ్గరికి వెళ్ళిపోయి, ప్రభా నాయన జీవాన్ని అయితే ఇచ్చావు కానీ ఏమి ఇరగకూడదు ప్రభా, ఏదన్నా ఇరిగితే మళ్ళీ ఇక్కడే ఉంచేస్తారంట ప్రభా అని చెప్పేసి మళ్ళీ ప్రార్థన చేసుకున్నాం. అయితే ఈ ప్రార్థన అయిపోయింది అంతే. ఆమెను అన్నారు. ఇక ఆవిడ ఆ రూమ్ నుండి ఒక ఆవిడ వచ్చి, అక్క ఏటి లేదక్క,
ఆయన అంతా బాగున్నాడు, చిన్న చిన్న గీరిగిపోయినాయి అంతే, ఫుల్గా తాగేసి ఉన్నాడు అక్క అనేది చెప్పింది ఆవిడ కూడా. నీలే థ్యాంక్ యూ దేవుడా, బతికిచ్చాను ఆయన అనుకున్నాం. దేవుడు మా పట్ల చాలా అద్భుతమైన కార్యం చేశాడు. యెహోవా చేసిన కార్యము ఇది మన కన్నులకు ఆశ్చర్యం అనే రీతిగా దేవుడు కార్యం చేశారు. మరి మా వారు దేవుడు ఏమేలు చేయలేదు, ఏమేలు చేయలేదు, నువ్వు ప్రార్థనకి వెళ్తావు, ఏమీ చేయలేదు అనేవాడల్లా ఆ రోజు నుండి స్టాప్ అనమాట. బబ్బులుగా మేస్తే అలా అతుకుపోద్ది, అలా అతుకుపోయి దేవుడు గొప్ప కార్యం చేశారు. అసలు ఇప్పుడు కూడా ఆయనకు మెలకు వస్తేనంట సడన్గా అనుకుంటారంట, నిజంగా ఎట్ట బతికాడు ఆయన అని. అసలు ఆయన ఎలా బతికాడు అరుణా, నాకు ఆశ్చర్యంగా ఉంది ఆయన ఎలా బతికాడు అని అడుగుతున్నారు. దేవుడు గొప్ప కార్యం చేశాడండి. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన కాక ఆత్మీయ తండ్రి తల్లి మా గురించి ప్రార్థనలు చేసి ఎప్పుడు వచ్చినా కూడా నవ్వుతా ఆశీర్వదించి పో వెళ్ళు దేవుడు కార్యం చేస్తాడని చెప్తారు అయ్య గారు. చాలా థ్యాంక్స్ అండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక.